అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే ప్రతిపక్ష లేని పార్టీ. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఇలా మీ పరువు ఇలా తీసుకుంటున్నారు? ఇలా మాట్లాడి అన్నీ ఒత్తొత్త మాటలు, అన్నీ కల్లిపుల్లి మాటలు, అన్నీ కాయించుకొని మాట్లాడుతున్న మాటలు ఇవి. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మరి పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. అసలు ఏ రోజైనా ఎప్పుడైనా కానీ ఒక నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక లోకేష్ గారు కానీ, ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా మిమ్మల్ని బూతులు తిట్టారా? ఒక్కసారి చెప్పండి. ఒకవేళ తిట్టి ఉంటే ఆ వీడియో బయట పెట్టు, కాలర్ ఎగరేసుకొని వాళ్ళకి చూపించు, టీడీపీ వాళ్ళకి. ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారా లేదా? అందరూ చూస్తారు. పాపం ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ విధంగా తిట్టారు, ఈ విధంగా బూతులు తిట్టారు, అసెంబ్లీలో ఈ విధంగా అన్నారు అన్న ప్రస్తావన కూడా ఉంటుంది. అసెంబ్లీలో కూడా మీకై మీరు చేసినట్టుగా అందరూ చెప్తారే కానీ వాళ్ళకై ఏ ఒక్క మాట కూడా తిట్టినట్టుగా ఏమి ఉండదు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇలా చేయబట్టి అలా చేయబట్టే వీళ్ళు అధికారంలో ఉన్నా కానీ ఒక పెద్ద మనసుతోటి ఓర్చుకొని ఒప్పుదలతోటి మౌనంగా సైలెంట్ ఉన్నా కానీ మీరు రెచ్చగొట్టే పనితనాలు అలా చేస్తున్నారు. ఎంత చెప్పినా ఎంత మూర్ఖత్వం ఉన్నారు, ఒక్కసారి ఆలోచించండి. మీరు కేవలం ఒకే ఒక్క మాట అన్నందుకే, బోసడికి అన్నందుకే వాళ్ళు నానాకు భ్రష్టు పట్టించారు, నానాకు విధాలుగా చేశారు. వాళ్ళ ఆఫీసులు కూడా తగలబెట్టారు, టీడీపీ ఆఫీసులను. ఒక్కసారి ఆలోచించండి. అలా చేయటం, అలా మాట్లాడటం తగునా? ఒక్కసారి చెప్పండి. ఈరోజు జనాలలోకి వెళ్ళి అంబటి రాంబాబు గారిని ఇలా చేశారు, అలా చేశారు అని అంటారు. ఒక జోగి రమేష్ కానీ, అంబటి రాంబాబు గారు కానీ. మరి వాళ్ళు ఎంత ఆవేదనగా చేశారో, ఎంత తాపత్రయంగా చేశారో, వాళ్ళతోటి ఎలా చేశారో ఒకసారి రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు కదా, అందరూ చూశారు కదా. వాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి పెద్ద మనసుతో ఓర్చుకొని ఒప్పుదలతో ఉన్నారు. మీరైతే ఎప్పుడో గందరగోళం సృష్టించి ఏదో రపరపా అన్నట్టుగా చేసేవాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. ఇలా చేయటం, అలా మాట్లాడటం మీ పరువు మీరే తీసుకుంటున్నారు. అందరూ ఒత్తొత్త మాటలు, కల్లిపుల్లి మాటలు ఊరక జనాన్ని నమ్మించడానికి, జనాన్ని రెచ్చగొట్టడానికి చేస్తున్నారు. వాళ్ళని కేకలు వేసుకుంటూ, రంకెలు వేసుకుంటూ ఉంటారు. ఊరక తాత్కాలికమేను, తర్వాత ఓట్లు ఎవరికేస్తారో ఏమో తెలియని పరిస్థితి. 2029 ఇలా వేసినందువలన ఉపయోగం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారికి రెచ్చగొట్టినందువలన ఉపయోగం ఏమిటి? అన్ని వ్యవస్థలు బాగున్నాయి, అందరూ బాగుపడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో భ్రష్టు పట్టిపోయారు. అందరి మోసపు మాటలు, డూప్లికేట్ మాటలు, కంత్రి మాటలు తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఆయన పరువు ఆయనే తీసుకుంటున్నారు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు రాష్ట్ర ప్రజలు కూడా చాలా వరకు కూడా. ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా అలా చేయటం, అలా మాట్లాడటం మంచిది కాదు. ఏదేమైనా ప్రూఫ్ ఉంటే నిరూపించి చూపించు కదా. ఏమి ఉండవు ఆధారాలు. మీకై మీరు రెచ్చగొడుతున్నారు అధికారం కావాలని తెలియజేస్తూ, ఇలా ఎవరు నమ్మరు, ఎవరు చెయ్యరు. వాళ్ళు పెద్ద మనసుతో ఆలోచించి మౌనంగా ఉన్నా కానీ మీకై మీరు రెచ్చగొట్టుకుంటున్నారు. అలా చేయటం మంచిది కాదని ఆలోచించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.